ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. అందులో ఒక స్థానంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు గతంలోనే ఖరారు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి విస్తృత ప్రచారం జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంది. కామన్ గా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానాలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంటది. తమ నియోజకవర్గంలో వాళ్ళకి, తమ జిల్లాలో వాళ్ళకి, తమ ఏరియా పరిధిలో వాళ్ళకి ఆ ఎమ్మెల్సీ ఎవరికి సీటు వస్తుందనేది ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో పాటు ఈ టర్మ్ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉండేసరికి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎటువంటి అభ్యర్థులకి, అంటే ఎన్డీఏ కూటమిలో 3 ప్రధాన పార్టీలు, 1 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ ఉండేప్పటికీ ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాల దాకా ఈసారి ఖాళీ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు. ఈ ఎమ్మెల్సీ స్థానాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో ప్రధానంగా కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ టీడీపీలో ఉన్నత కేడర్ గల్లోళ్ళు, దాదాపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, ఆ తర్వాత చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఆ టీడీపీని అంటిపెట్టుకొని చంద్రబాబు కోసం పనిచేసే నాయకులు ఉన్నారు. వాళ్ళలో దాదాపు కొంతమందికి టికెట్లు కేటాయించినప్పటికీ వారికి సీట్లు ఎవరు కేటాయిస్తారనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక ప్రత్యేక ఆకర్షణమైన చర్చ ఒకటి జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా నాగబాబు, ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో నాగబాబు ప్రెజెంట్ జనసేన పార్టీకి సంబంధించి మొత్తం కూడా కార్యక్రమాలు, పర్యవేక్షణ మొత్తం ఆయన అండర్లోనే జరుగుతున్నాయి. ఆయనే జనసేన సమావేశాలు కూడా ప్రతి జిల్లా వెళ్లి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక స్థానం కేటాయించాలి. ఆ ఒక్క స్థానం నాగబాబు కేటాయిస్తారు. నాగబాబు కేటాయించిన ఆ సమయంలో ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి కూడా ఇస్తారనేది ప్రధానమైన చర్చ జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా వాళ్ళు మనం చర్చించుకున్న పరిస్థితి ఉంది. దాదాపు గంట సేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు క్యాబిన్ లో కూర్చొని ఆయన కార్యాలయంలో ప్రధానంగా దీని గురించి గంట సేపు సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి ఉంది. ఈ సుదీర్ఘ చర్చల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి బడ్జెట్ ఏ శాఖకి ఎంత కేటాయిస్తున్నాం అనేది ఒకటి ప్రధానంగా చర్చ జరగగా, మరొకటి ప్రధానమైన చర్చ ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరికి కేటాయించాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఎక్కడ స్పీచ్ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన మీదే ఎక్కువ ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది. దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ వచ్చాడంటే విపరీతంగా జనం ఆకర్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాట ప్రతి ఒక్కరు కూడా జనం ఆలకిస్తున్నారు, దాన్ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క అంశం కూడా, బడ్జెట్ అంశాలు కానీ, ఎక్కడైనా బడ్జెట్ అంశాలు ఏ శాఖకి ఎంత, ఏ శాఖ గురించి ఏం మాట్లాడాలన్నా కానీ పవన్ కళ్యాణ్ కి తెలియాలని సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గంట సేపు చర్చించారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా బీజేపీకి కేటాయించాలా, జనసేన కేటాయించాలా, టీడీపీ కేటాయించాలా, 5 స్థానాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దీంతోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలతో సహా వివిధ అంశాలపై గంట సేపు పాటు ఇద్దరు చర్చించుకునే నేపథ్యంలో 5 స్థానాల్లో ఒకటి నాగబాబుకి ఖరారు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. చంద్రబాబు నాయుడు తన స్థానంలో కూర్చొని ఉండగా పవన్ కళ్యాణ్ ఆయన వెద్దకు వెళ్లి ఈ సందర్భంగా పక్కన కూర్చొని కొద్దిసేపు చర్చించిన అనంతరం కూడా నాగబాబు పేరు పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో ఇరువురు కూడా నాగబాబుకి ఎమ్మెల్సీ కేటాయించాలి. దీనికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు. నాగబాబుకి ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్సీ సీటు, ఎమ్మెల్సీ సీటుతో పాటు ఆయనకు మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు ప్రెస్ నోట్ కూడా గతంలో స్వయంగా ఆయన సంతకం చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాని మీద ఇద్దరు కూడా మాట్లాడిన
అనంతరం కూడా వాళ్ళు బడ్జెట్ సమావేశాలకు వెళ్లారు. అయితే ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో చర్చించిన అనంతరమే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలు కూడా చర్చించారు. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఐదు స్థానాలు కేటాయిస్తున్న 5 స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ 5 స్థానాలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేల సంఖ్య పరంగా చూసుకుంటే 5 కూడా ఎన్డీఏ కూటమికే వస్తున్నాయి. ఈ ఎన్డీఏ కూటమికి వచ్చిన నేపథ్యంలో వీళ్ళల్లో ఎవరికి ఎమ్మెల్సీలు కేటాయించిన దాంట్లో ప్రథమంగా నాగబాబు పేరు వస్తే నాగబాబు పేరు కూడా ఇరువురు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే బీజేపీకి ఎమ్మెల్సీ కేటాయించాలా లేకపోతే రాజ్యసభ కేటాయించాలా అనే దాని మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగిన నేపథ్యంలో బీజేపీకి ఈసారి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోవచ్చు అనేది ఆ చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్సీ స్థానం కేటాయించేటట్టయితే విశాఖపట్నంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ మాధవన్కి కేటాయించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆ టికెట్ ని విశాఖపట్నం మాజీ ఎమ్మెల్సీ మా యువకుడు మాధవన్కి కేటాయించాలని కూడా కొంతమేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే నాగబాబు రాజకీయంగా గత కొంతకాలంగా జనసేనలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2019లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలైన తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయటం గానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే పక్షంలో ఆయనకి మొన్న లోక్సభ స్థానం మొదటగా కేటాయించాలనుకున్నారు. ఆయన లోక్సభ స్థానం కేటాయించకపోవడంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన్ని రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత కలిగించే విధంగా కూడా ఎమ్మెల్సీ ప్రభుత్వ వ్యవహారాల్లో నాగబాబు కీలక భూమిక పోషించే విధంగా కూడా కొంతమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర కేబినెట్ లో కూడా నాగబాబుని త్వరలోనే రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకురావచ్చిన వార్తలు కూడా విస్తారంగా కూడా ప్రచారం కలుగుతుంది. దీనికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు సూచాక కూడా ఒప్పుకున్న పరిస్థితి. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వంలో ఆయన ఖచ్చితంగా కీలక మంత్రి పదవి కేటాయించే ఆ విషయం కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో కీలక సమీకరణాలు జరుగుతుండటంతో నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా లేక మరేదైనా కీలక పదవిలో కొనసాగుతారా అన్నది కూడా కొంత మేరకు రాష్ట్రంలో రాజకీయాల్లో కీలకంగా ఆసక్తిగా ఈ యొక్క చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మొత్తం మీద చూసుకుంటే జనసేన శ్రేణుల్లో మాత్రం ఒక రకమైన జోషు నూతన ఉత్సాహం అయితే వస్తున్నాయి. నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని పార్టీకి ఇది మరింత బలం చేకూరుస్తుందని నాయకత్వ వర్గం భావిస్తుంది. దీనికి ప్రధాన కారణం కూడా నాగబాబు ఏదైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు కానీ ఇరువురు కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేశారా లేదా అనే అంశాన్ని తీసి పక్కన పెడితే ఖచ్చితంగా నాగబాబు ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఆల్మోస్ట్ టచ్ చేశారు. ఆయనకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్కరిని అటు ప్రజారాజ్యం పార్టీలో గాని ఇటు జనసేన పార్టీలో గాని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంత చనువు ఉంది. అంతమంది వ్యక్తులు కూడా నాగబాబుకి పరిచయం ఉన్న పరిస్థితి. నాగబాబు ప్రతి ఊరు వెళ్తారు, ప్రతి కార్యకర్తను పలకరిస్తారు. పలకరించిన అనంతరం కూడా వివిధ సంఘాలు మీటింగ్ కుల సంఘాలు గాని మత సంఘాలు గాని అలాగే వివిధ వర్గాలు గాని యూత్ కు సంబంధించి గాని ఎంప్లాయీస్ కి సంబంధించి గాని ఇలాగా ఆయన ఎన్నికల సమయంలో కూడా ఆయన కీలకంగా సమావేశాలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి దగ్గరగా వెళ్లిన పరిస్థితి ఉంది. అత్యంత ఎక్కువ మందిని నాగబాబే కలిశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా నాగబాబు అధికారం చేతికి అప్పగిస్తే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని కూడా ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఈ నిర్ణయం కూడా జనసేన పార్టీ ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లేందుకు సహాయపడుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అధికార ప్రకటన వెలువడిన తర్వాత నాగబాబు భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.